కాపు, బలిజ, తూర్పు కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మనస్ఫూర్తిగా మన కాపు కుటుంబానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అయితే ఇంతవరకు అందరూ పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈరోజు ముఖ్యంగా మనలో ఉన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ తెలుసు. అయితే మన బలాలు కూడా తెలుసుకోవాలి. స్ట్రెంగ్త్, అది వివేకానంద చెప్పినట్టుగా స్ట్రెంగ్త్ ఈజ్ ద లైఫ్, అది నేను నమ్ముతా. అయితే ఈరోజు ప్రత్యేకించి ఐ ఫీల్ వి ఆల్ ఆర్ లీడర్స్. లీడర్స్ అంటే పొలిటీషియన్స్ అని కాదు, వి ఆర్ ఆల్ లీడర్స్. A person who rises according to the situation is a leader. That is definitely మన కాపులమే అనేది నేను గట్టిగా భావిస్తున్నా. మీ అందరు కూడా నమ్ముతారని అనుకుంటున్నా. అవి నాట్ మనందరం కాపులమే, మనం లీడర్లమే. అయితే ఇమోషన్ అన్నది నిజంగా మనకు అవసరం. ఆ ఇమోషన్ని ఎనర్జీగా మనం మార్చుకుందాం. ఎందుకు నేను డైరెక్ట్గా కంటెంట్లోకి వచ్చి చెప్తున్నానంటే, ఈరోజు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద, ఈ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఆ ఎమోషన్ని ఎనర్జీగా మార్చిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు ఒక లీడర్లుగా ఉన్నాము అంటే దానికి మన డిఎన్ఏలో ఉంది, మన ఎనర్జీ అదే. దాని గురించే నేను ప్రత్యేకించి వి ఫీల్ దట్ వి ఆల్ ఆర్ లీడర్స్ అండ్ ద ట్రూ లీడర్స్, దట్ ఈస్ ఫర్ ద సొసైటీ. మనకున్న ఒక బలాన్ని మళ్ళీ నేను చెప్తున్నా. ఇది ఎక్కువగా ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాలి. సామాజికంగా, ఆర్థికంగా, అలానే రాజకీయ పరంగా కొన్ని విషయాల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కులాలకు సంబంధించి దాంట్లో బ్యాక్వర్డ్గా కూడా కొంతమంది ఉన్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. కాకపోతే దాన్ని అప్లిఫ్ట్ చేయడానికే ప్రభుత్వాలు ఎన్నో సహాయ సహకారాలు ఇస్తున్నాయి. అది చేసేటప్పుడు అదేవిధంగా మన కుల సంఘాలు కూడా అదే. ఈరోజు శ్రీ శ్రీ కృష్ణదేవరాయ సేవా సమితి సందర్భంగా దాని నుంచి వచ్చిన సహాయ సహకారాల్ని మనందరం కూడా మన పిల్లలకి, చాలామందికి చదువు, విద్యాబుద్ధులకి నిజంగా అవసరానికి ఇక్కడ అందిస్తున్న పెద్దలకి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. థ్యాంక్స్ అండి. నిజంగా ఇలా మిమ్మల్ని చూసి ఎంతోమంది ముందుకు రావాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళం చెప్పుకోవడానికి లెగసీ ఉన్న కుటుంబాలు, కానీ ఆర్థికంగా చెప్పాలంటే ఇవ్వటానికి అందరి దగ్గర డబ్బు ఉంటుంది, ఇచ్చే మనసు కూడా ఉండాలి. దానికి ప్రత్యేకించి ఈరోజు ఈ సంఘం తరఫున చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్తో పాటు నిజంగా వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్. అయితే ఈరోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే దానికి కారణం ముఖ్యంగా ఒక 3 కారణాలు. ఒకటి, కాపు కుటుంబం, కాపుగా పుట్టిన ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తూ ఈరోజు నేను ఇక్కడ మీ అందరిలో ఒక వ్యక్తిగా ఉన్నాను, ఒక మహిళగా ముందుకు వెళ్తున్నాను. అంటే నిజంగా చెప్పాలంటే అది నా కులం. దీనికి సంబంధించి లెగసీ ఉన్న కుటుంబం 3 తరాల నుంచి ఉంది. తాతలు ముత్తాతల దగ్గర నుంచి మొట్టమొదట కాపు ఎమ్మెల్యేగా మా తాతగారు, అలానే ఎంపీగా కూడా తల్లి వైపు ఉన్న తండ్రి ఆయన మా చిన్న తాతగారు కరి నారాయణరావు గారు, అలానే మొదట మహిళగా పాలవలసి రుక్మిణమ్మ గారు, ఆవిడ మా నానమ్మ గారు. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే గొప్పగా, గర్వంగా కాదు. అదేవిధంగా తప్పకుండా మన కాపు కుటుంబంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మన చరిత్ర, ముందు మన కుటుంబం చరిత్ర, మన కుల చరిత్రను తెలుసుకొని అదొక స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ మీ అందరి ముందు పెట్టాను. అయితే రెండోది, రాజకీయంగా లెగసీ ఉన్న కుటుంబమే, కానీ నేను కరెక్ట్గా 7.5 సంవత్సరాలు, దగ్గర ఈ ఫిబ్రవరికి 8 ఏళ్ళు అవుతుంది. నాకు ఓనమాలు దిద్దిన ప్రత్యేకమైన వ్యక్తి
ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా ఏవి రత్నం గారు. మనస్ఫూర్తిగా సార్, ఈరోజు మీరు లేకపోతే నేను రాజకీయంగా నేను ఏమాత్రం ఓనమాలు దిద్దారు అంటే నిజంగా ఆయన వల్లే. ఆలోచన అయితే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చింది అంటే అది సార్ వల్లే. అదేవిధంగా నా రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గురువు అన్నదంటే ఒక కులంగానే కాదు, ఆయన నిజంగా మొత్తం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఏకైక వ్యక్తి ఆయన నా గురువు అని చెప్పుకోవడానికి నిజంగా అందరం గర్వపడతాం. నేను ఇంకా ప్రత్యేకించి ఆయన ఎప్పుడు సినిమాటిక్గా చూడలేదు, డైరెక్ట్ గురువుగా చూశాను. సో ఎప్పుడు ఆ పవిత్రత ఆయన అంటే మనస్ఫూర్తిగా దేవుని ఎలా స్మరించుకుంటాను, నేను ఆయన్ని కూడా అదే విధంగా స్మరించుకుంటాను. ఇది మనందరికీ సామాజికంగా ఒక బాధ్యత దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు. అలానే ఇందాక చాలామంది చెప్పారు చదువు గురించి. ఎస్, మనందరం చదువు అన్నది ఎక్కడ నిర్లక్ష్యం చెయ్యొద్దు. కాపులం అన్నది నేను మళ్ళీ కులంతో అటాచ్ చేసి ఒక విషయం చెప్పాలి మీకు. మనకి ఎస్వి రంగారావు గారు అప్పట్లో సినిమాలో ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంది, సాహసం చేయరా గింబక లక్ష్మీదేవి వరిస్తుంది అని. నిజమా కాదా? మనం నిజంగా చదువుకొని సాహసం చేసి దాంతో సావాసం చేసిన రోజున ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వరిస్తుంది. అది మన చదువుతోనే సాధ్యం. అది గోపాలకృష్ణ గారు, ఇందాక స్టేజ్ మీద పెద్దలు చాలామంది ఇప్పుడు లేరు, రంగనాథ్ గారు, వీళ్ళందరి గురించి కూడా ఈరోజు నేను చిన్న చిన్న పుట్టల కింద విన్నాను. నిజంగా వాళ్ళు చేసిన సమాజ సేవ ఎలా వచ్చిందంటే చదువు, వాళ్ళు ఇచ్చే డిగ్రీల నుంచి మనకి ఈరోజు అడాప్ట్ చేసుకొని మనందరం కలిసి ఒక విషయం చేయాలి. తప్పకుండా ముందుకు వెళ్ళాలి అంటే చదువు అన్నది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు.